ఇక్కడ మనం మిడిల్ క్లాస్ మొదలుకొని హై క్లాస్ వరకు కూడా రెండు రకాలమైనటువంటి ఏర్పాటు చేశారు. ఏసీ అదే విధంగా డీలక్స్ లాంటివి కాటేజీలు ఉంటాయి. అయితే అక్కడ కాస్ట్ సంబంధించి 2000 నుంచి 3000 వసూలు చేస్తుంది. అయితే డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి శ్రీశైలానికి వచ్చేటువంటి భక్తులు ఇతర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నట్టు డిమాండ్ ఉన్న రోజు అనధికారికంగా 5000 6000 వసూలు చేసినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మొత్తం ఆ ప్రాంతాల్లో చూసుకుంటే ఎవరైతే ఈ ఇమ్రాన్ ఉన్నాడో ఇమ్రాన్ యొక్క కాటేజీకి సంబంధించి కూడా మంచి డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం అది. పెద్ద ఎత్తున కూడా ఒకవైపు ఈ ప్రైవేటు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూనే ఆ ఆదాయం నుంచి వచ్చేటువంటి అమౌంట్ ఏది ఉందో అది ఇతర మార్గాలు అంటే ఇంకో ఇక్కడ హోటల్స్ గాను కాటేజీలు గాను లేకపోతే ఇతర బిజినెస్ల మీద ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పరిస్థితి స్పష్టంగా పరిస్థితి. అయితే ఇమ్రాన్ చేస్తున్నటువంటి వ్యవహారం మాత్రం పోలీసులకు చాలా సీరియస్ గా తీసుకున్నట్టు మనకు తెలుస్తోంది. ఇమ్రాన్ తనతో పాటు తనకు సంబంధించినటువంటి వాళ్ళంతా అంటే ఈ పరేషాన్ బాయ్స్ సంబంధించిన టీమ్ తో బబ్బుతో పాటు తన టీమ్ తో పరారయ్యేట్టు మనకు తెలుస్తుంది. పోలీసులు బయటగా అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. ఈ ఇమ్రాన్ లాంటి వాళ్ళు పోలీసులకి సవాల్ విసురుతున్న నేపథ్యంలో మరో ఇన్ఫ్లుయెన్స్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోకముందే ఇమ్రాన్ ని కఠినంగా శిక్షించాలని ఒకవైపు ఈ బాధితులు కూడా కోరేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఈ ప్రభావితం చేసేటువంటి యూట్యూబర్స్, ప్రభావితం చేసేటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ వీళ్ళు చేసేటువంటి మంచి కంటే కూడా చెడు ప్రచారం ఎక్కువ చేస్తున్నారు. ఆర్థికంగా మోసం చేసేటువంటి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం వల్ల మరి డబ్బు ఈజీ మనీ కోసం అలవాటు పడ్డబట్టి కొంతమంది యువతులు కావచ్చు లేకపోతే పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ఒక 10 రూపాయలు ఈ రోజు మనం ఇన్వెస్ట్ చేస్తే రేపు 100 రూపాయలకు వస్తుందనేటువంటి ఆశతో బెట్టింగ్ లో ఇన్వెస్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి మనం నిన్న చూసాం. ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా కేవలం 2 కోట్ల రూపాయలు అప్పు చేసి 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ కోసమే అప్పు చేసి తల్లిదండ్రులు తిరిగి తీర్చాలనేసి తన ఆస్తి పాస్తులు అమ్మాయినా సరే ఎలాగైనా సరే చెల్లించాలని భావించిన వాళ్ళు తను ఉన్నటువంటి కొంత ఆస్తి అమ్మి బెట్టింగ్ కోసం చేసినటువంటి అప్పు తీర్చారు. కానీ ఇంకో ఎకరా స్థలం ఉన్న 3 ఎకరాల పొలం ఉన్నది. ఆ 3 ఎకరాలు కూడా అమ్మేసి కడదామంటే కూడా వేరే అప్పు ఉంది కాబట్టి అతి చౌకగా అమ్మేసే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అమ్మడానికి వెళ్ళినా కొనేవాళ్ళు తక్కువ ధరకు కావాలి అడుగుతున్నటువంటి నేపథ్యంలో కొనాలని ముందుకొస్తున్న నేపథ్యంలో ఇక ఇది అమ్ముకున్నా సరే మనకు అప్పు తీరేటువంటి పరిస్థితి లేదు అని ఇద్దరు భార్యాభర్తలు కొడుకు చేసినటువంటి నిఖిలేష్ అనేటువంటి వ్యక్తి కొడుకు చేసినటువంటి యొక్క పాపానికి వాళ్ళు బలైనటువంటి పరిస్థితి మనం వెలుగోడు మండలంలో చూసాం. అయితే అదే సందర్భంలోనే డోన్ నియోజకవర్గ కేంద్రంలో కూడా లోన్ పేరుతో అప్పు ఇచ్చిన తర్వాత తనకి లైంగిక వేధింపులతో పాటు మరోవైపు న్యూడ్ ఫోటోస్ పంపించి ఆ కుటుంబాన్ని వేధించినటువంటి నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకుంటే రాస్తాప్ అహ్మద్ అనేటువంటి వ్యక్తి కూడా బాధితుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఉన్నాడు. అతను ఇప్పుడు ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి బాగలేక ఎక్కడ ఉన్నాడు అనేటువంటి ఆస్తి కూడా కుటుంబానికి దూరంగా ఉండేటువంటి పరిస్థితి కూడా వచ్చాం. ఏదేమైనా ఈ బెట్టింగ్ యాప్లు లోన్ యాప్లు ప్రమోట్ చేసేటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే ఉన్నారో ప్రభావితం చేసేటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఒకవైపు మొత్తం సమాజం నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. వారి మీద అరెస్ట్ చేయాలనేసి ఆందోళన వ్యక్తం చేసేటువంటి ఇలాంటి వారి మీద సజ్జనార్ మొదటిసారిగా కేసు నమోదు చేయడం, మరోవైపు 11 మంది ఈ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసినటువంటి యూట్యూబర్స్ ఉన్నారో వారంతా కూడా కఠినంగా శిక్షించాలి. ఇలాంటి ఒకసారి తప్పు చేశాం, మేము ప్రమోట్ చేశాం, పొరపాటు అయిందని చెప్పి ఇప్పుడు మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేటువంటి అవకాశం ఉన్నా కూడా చేసిన తప్పుకి బలైనటువంటి కుటుంబాల యొక్క ఆవేదన కానీ ఆ కుటుంబ సభ్యుల యొక్క వేదన ఎవరు తీర్చలేనటువంటి పరిస్థితి సత్యం. సో ఏమైనా ఇలాంటి వారిని మాత్రం ఖచ్చితంగా శిక్షించాలని మాత్రం పబ్లిక్ కోరేటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ హుస్సేన్, మొత్తంగా అయితే మాత్రం ఇమ్రాన్ కి సంబంధించి ఇమ్రాన్ ఎక్కడున్నాడు? దీని మీద పోలీసుల వేట కొనసాగుతోంది. సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ మాత్రం ఆగటం లేదు. ఎక్కడున్నా సరే ప్రస్తుతం పరారీలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మరికొంతమంది ఈ అంశానికి సంబంధించి ఇమ్రాన్ ఖాన్ ఎక్కడ ఉన్నాడు అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. ఇమ్రాన్ కోసం తెలంగాణ పోలీసుల వేట కొనసాగుతోంది. ఇమ్రాన్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. ఇమ్రాన్ కోసం ఆర్టీవీ కూడా అన్వేషించింది. ఉదయం హైదరాబాద్లోని ఇమ్రాన్ ఇంటికి వెళ్ళింది ఆర్టీవీ. తర్వాత ఇమ్రాన్ కాటేజీకి వెళ్ళింది ఆర్టీవీ. శ్రీశైలం నేషనల్ హైవే రూట్లోని దోమలపెంటలోని ఎకరా స్థలంలో ఇమ్రాన్ కాటేజీ విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా. ఈ నెల 13వ తారీఖున ఇన్ఫాక్ట్ 13వ తారీఖు వరకు కూడా కాటేజీలోనే ఉన్నాడు ఇమ్రాన్ ఖాన్. బబ్బుతో పాటు తన టీంను తీసుకుని పరారైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసుల వేట కొనసాగుతోంది. అయినప్పటికీ కూడా 2 గంటల క్రితం ఇంకొక ప్రమోషన్ యాప్, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? కమెంట్ చేయండి.